హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే నన్ను ఒక అమెరికన్ అయితే నైట్ డిన్నర్కి రమ్మని పిలిచిందనమాట. సో ఎందుకు పిలిచింది ఏంది మీకు అర్థం కావాలంటే ఫుల్ వరకు వీడియో చూడండి. అండ్ అలాగే ఒక అమెరికన్ లివింగ్ కాస్ట్, ఎక్స్పెన్సెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఫుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 7:18 అవుతుంది. సో నార్మల్గా 6 వరకు రమ్మన్నారు. సో మనం లేట్ చేసినాం ఆల్రెడీ. సో స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 15 to 20 minutes డ్రైవ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి సో వాళ్ళైతే డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేస్తా అని చెప్పారు అనమాట. సో ఏమేమి ఫుడ్ చేస్తారు ఏంది అనేది మొత్తం చూపిస్తాను. వీలైతే వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. నేనైతే ప్రజెంట్ వచ్చేసరికి మన రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి అయితే నాకు 7:38 అరైవల్ టైం చూపిస్తుంది. టైం వచ్చేసరికి 7:38 అరైవల్ టైం అయితే చూపిస్తుంది. అంటే ఒక 20 minutes అట్లా డ్రైవ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా హీటర్స్ ఉంటాయి, లోపల హీటర్స్ అండ్ ఏసీ ఉంటాయి అనమాట. మనకి ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అయితే అప్పుడు హీటర్స్ వేస్తారు, అండ్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఏసీ వేస్తుంటారు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈవినింగ్ టైం అనేది చాలా రిస్క్. సో అందుకోసమే కార్లో వెళ్ళడం చాలా బెటరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఎవరైతే ఉండరు, ప్రతి ఒక్కరికి కూడా కార్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా దూరం ఉంటాయి కదా. ఇక్కడ రూల్స్ వచ్చేసరికి అయితే ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఎందుకంటే ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాయి. ఏ మిస్టేక్ చేసినా కానీ ప్రతి ఒక్కటి కెమెరాస్ ఉంటాయి అనమాట. మన సిగ్నల్స్ దగ్గర ప్రతి ఒక్కటి క్యాప్చర్ అవుతుంటుంది. అండ్ మనం ఏదైనా రాంగ్ మిస్టేక్ అంటే ఏదైనా మిస్టేక్ చేసినాం అనుకోండి, అదైతే మనకి పోస్ట్లో పంపిస్తారు అనమాట. టికెట్ వేసి మనం కోర్టుకు వెళ్ళి కట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఏంటంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. కోర్టుకు వెళ్ళి కట్టుకుంటే మనకైతే ఇట్లా స్టూడెంట్ ఇట్లా తెలియక అట్లా చేసినాం అన్నట్టు అపాలజైజ్ చేసినట్టు అయితే మనకి కొంచెం బెనిఫిట్స్ ఇస్తారు అనమాట. లైక్ వేసిన అమౌంట్కి తక్కువ చేయడమా అలా ఉంటుంది. సో మోస్ట్లీ అయితే మనము ఒబే చేయకుండా చూడాలి రూల్స్ అనేవి. ఇక్కడ ఒబే చేయడానికి మనకు అంత ఛాయిస్ కూడా ఉండదు. అండ్ తీసుకోవద్దు కూడా. ఒకవేళ తీసుకుంటే మనకే రిస్క్ అవుతుంటుంది. ప్రతి ఒక్కటి ఇమిగ్రేషన్లో చూపిస్తుంటుంది అనమాట. మనకి ఇక్కడ ఎల్లో లైట్ అయితే ఉంది కదా, ఎల్లో లైట్ ఉంటే మన ఆపోజిట్ వాళ్ళకి గ్రీన్ లైట్ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళేంత వరకు ఆగి ఎవరు లేనప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. అట్లా ఉంటుంది ఇక్కడ రూల్స్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది ఇండియాకి, యూఎస్ఏకి వచ్చేసరికి. ఇవన్నీ కూడా నల్లోళ్ళే ఉంటారు ఈ ఇల్లులలో. అంటే మొత్తం ఇది డేంజర్ ఏరియా అనమాట. ఎప్పుడు షూట్అవుట్ అయ్యేది కూడా తెలియదు, అట్లా ఉంటుంది. బయట కూడా అందుకే ఎక్కువ మంది వాళ్ళు అయితే బయట తిరగరు. ఏమున్నా కానీ రైడ్ బుక్ చేసుకొని వెళ్ళడమా అదే చూస్ చేసుకుంటారు. పబ్లిక్ అని చెప్పినా కదా ఆల్రెడీ, పబ్లిక్ అయితే ఎవరు వెళ్ళరు అనమాట. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం వాళ్ళ ఇంటికి. మనకి ఇండియాలో ఫ్రీ లెఫ్ట్ ఎలాగైతే ఉంటుందో యూఎస్లో వచ్చేసరికి ఫ్రీ రైట్ అలాగే ఉంటుంది అనమాట. ఇల్లు వచ్చేసరికి అయితే ఇక్కడనే పక్కన ఉంది. సో పార్క్ చేసుకోవాలి ఇక్కడనే, ఎందుకంటే మొత్తం పార్క్ చేసినారు. అసలు స్పేస్ కూడా లేదు మనం పార్క్ చేయడానికి. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేయాలి. ఇంకా వీళ్ళు ఇల్లు వచ్చేసరికి అయితే ఇదే, దీంట్లోనే ఉంటారు ఇద్దరు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ప్లస్ నన్ను ఇన్వైట్ చేసిన పర్సన్. ఇక్కడ మొత్తం నెంబర్స్ తోటే ఉంటుంది. మనకి నెంబర్స్ కొట్టగానే చూపిస్తుంది. ఇదైతే కెమెరా అనమాట. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంటుంది ఎవరు వచ్చారని. ఇది కాలింగ్ బెల్. ఈమె ప్రియాంక. అమ్మాయి సార్, ఒక అమ్మాయి. పైన వచ్చేసరికి అప్ స్టేర్స్ కూడా ఉంది. ఈమె ప్రియాంక. మిస్టర్ రాపోలు. మిస్ రాపోలు. ప్రియాంక. ఈమె పేరు ప్రియాంక అయితే నేను పెట్టింది ప్రియాంక. ఆయన హాయ్ కుదా. ఈమెనే నన్ను ఇన్వైట్ చేసింది. హర్ నేమ్ ఇస్ కుదా. ప్రియాంక. ఛానల్ నేమ్ చెప్పలే. వచ్చేసరికి ఏందో మన బెలూన్ లాగా పెట్టింది. కుదా దిస్ వన్ ఈస్ లైట్. This one inside the light? No? Only the bulb? This one is supposed to be blow up Christmas ornament. Oh. You wanna meet Miss Penelope? She's there. Actually, she's too scary. ఏముందన్నా? పిల్లి లోపల ఒక పిల్లి ఉంది.
పిల్లి ఉందంట లోపల, అవ్వట్లేదు అసలు. ఉంది వైట్ క్యాట్, యా కళ్ళు కనిపిస్తున్నాయి. భయపడుతుంది. షీస్ స్కేరీ. ఇంకా ఎక్కువ భయపెట్టదు చాలా. వచ్చేసరికి అయితే వాళ్ళ టీవీ, సోఫా, లైటింగ్ మొత్తం లైటింగ్ ఇచ్చి పడేసింది కుదక్క. మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. షెడ్యూల్ రాసి పెట్టుకుంది ఏమేమి ఏం చేయాలని. ఏ రోజు ఆ రోజు షెడ్యూల్ చేసి పెట్టుకుంది. ఏం జరుగుతుంది ఇది నిన్నటిదంట, ఇయర్ది మొత్తం రాసి పెట్టుకుంది, ప్యాటర్న్ రాసుకుంది. ఈ మొత్తం కిచెన్, క్యాలెండర్ రాంగ్ ఉందంట కానీ రాసింది. Pork and beef, so she ordered cheese pizza for me and veg pizza. మనమైతే బీఫ్ అలాంటివి తినమని అయితే మన కోసం చీజ్ పిజ్జా అండ్ వెజ్ అయితే తీసుకొచ్చింది. Cupcakes. కేక్ స్పెషలిస్ట్ కుదా కేక్ స్పెషలిస్ట్ మా కోసం అయితే చాలాసార్లు తీసుకొచ్చింది. ఎస్ ఐ లైక్ టు. ఇంకా ప్రిపేర్ చేస్తూనే ఉంది మా కోసం అయితే ఫుడ్. బనానా తోటి ఏదో స్పెషల్ చేస్తుంది. ఇది ఇంకొక రూమ్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఇదైతే వాష్రూమ్ అంట, ఇది ఓపెన్ చేయదని చెప్పింది. ఇది కూడా క్లోజ్ ఉంది, సో మనం వెళ్ళకపోవడమే బెటర్. మమ్మల్ని ఇన్వైట్ ఎందుకు చేసిందంటే వీళ్ళకి క్రిస్మస్ ఈవెంట్ అయితే అయింది కదా, సో దాని గురించి మాకైతే ఇన్వైట్ చేసింది అనమాట. మేమిద్దరమే వచ్చినాము ప్రజెంట్, ఇంకా మా వాళ్ళు కూడా వస్తున్నారు, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇంకా వస్తున్నారు. అప్స్టేర్లో కూడా ఉంది, అప్స్టేర్లో చూపిస్తాను. హాయ్, హీ ఈజ్ ద అదర్ గాయ్. నమస్తే, ఈ సైడ్ నమస్తే. మొత్తం గేమింగే ఉంటుంది రూమ్ వచ్చేసరికి. వాట్ ఈస్ దట్ గేమ్? Let's Call of Duty. ఓకే, యూ డిడెంట్ స్టార్ట్ ఎనీ గేమ్? I'm waiting on them. దిస్ ద ఎక్స్బాక్స్ రైట్? Yeah. దిస్ ఇస్ ద అప్డేట్ వర్షన్. మొత్తం గేమింగే ఉంటుంది, ఎప్పుడు చెప్తుంటుంది. Are you on Facebook? నో, యూట్యూబ్. మొత్తం చిల్ అవుతుంటాడు, ఎక్కువ ఈ రూమ్లో ఉంటాడంట. సే యువర్ నేమ్. Demetrius. మీటూస్. Yeah, Demetrius. మీటూస్. Yeah, Demetrius. That was like, you know, it really costs like $500, but I got it for like, $500. so I got it for like $200. What about for the TV monitor? $400. The total is $1,000 nearly. What games do you have? Call of Duty, You have GTA? GTA, yeah. Basketball, football, baseball, yeah. All the sports games. You have only one joystick? No, I got two. You got two? Yeah, I got two. Oh. You are playing now? Yeah, I'm about to, yeah. I'm just gonna play for a couple. To my parents, my mom coming. To my mom. Oh, your mom also coming now? Your mom also play? Yeah, she do. Mhm. Yeah, she do. How old she? 48. 48? No, 46. Oh, nice. 46. You both are playing the game, right? This is the Bluetooth speaker. Which one? Yeah, this one. Yeah. What is this? This is my, cause you know I'm a mechanic, so this is my light. This, Oh, that is the light. yeah, Oh, nice. when I work. This is the guitar. Woo! Yeah, bass. Yeah. I don't know how to guitar. Oh, that is connection. Yeah, the amplifier. Mm-hmm. I'll back and I will play with you. సో మనోడైతే గేమ్ ఆడుతున్నాడు, మనం కూడా వెళ్ళాలి, మనం కూడా వెళ్ళి గేమ్ వేయాలి మనతోటి. మనకు కూడా గేమ్స్ అంటే చిన్నప్పుడు చాలా పిచ్చి ఉంటుండే. ఎప్పుడైతే మన బీటెక్లోకి ఎంటర్ అయినా అప్పటి నుంచి గేమ్స్ అన్ని బంద్ చేసినాను. అసలు
కుదాకి హెల్ప్ చేద్దామని వచ్చిన కిందకి. మా ఫ్రెండ్ అయితే సారీ అంటే ఇది సారీ తీసుకొచ్చింది కుదా కడదామని. వీళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరంట. మాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరని చెప్పింది. సో మేమే ఫస్ట్ ఫ్రెండ్స్. అమెరికన్స్కి ఇండియా నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరంటే ఫస్ట్ వచ్చేసరికి మేమే. సో ఆమెకి తెలుగు కూడా వచ్చు, నమస్తే చెప్తుంటారు. ఆయన నా పేరు కుదా అంటది. ఏమడిగినా కానీ కొంచెం అయితే అర్థమవుతాయి వాళ్ళకి, చెప్తుంటుంది ఏమడిగినా కానీ. వీళ్ళు ప్రతి ఒక్కటి కొంటారు అనమాట. ఇవి క్యాండిల్స్ అంటిస్తున్నారు. సో స్మెల్ రావడానికి మంచిగా ఉంటుంది అనేసి ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ అమెరికన్స్. ఇది ఆఫ్ ఉందన్నమాట, ఇది ఆన్ చేస్తే వస్తుంది. ఇదైతే కనెక్ట్ చేస్తున్నా దాన్ని పెట్టడానికి. ఏడవైనా మనం గెలుకుడే ఉంటుంది. దిస్ వన్ ఈజ్ వర్కింగ్. Yeah, I know how to play. దిస్ ఇస్ ద వన్ రైట్? Yeah, yeah. I don't know, I will try. Guitar too. It's okay. I will try. Yeah, I plug it in. Yeah, I know how to play a little bit. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల రాత్రి మబ్బుల్లో అందాల. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల రాత్రి మబ్బుల్లో అందాల. What is that name, Kuda? This is banana pudding custard. I'm making Pudding custard? Banana pudding custard. She is making for my... for me custard. Yes. What is this kuda? వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. సో దీంట్లో నుంచి అయితే హీటర్ వస్తుంది. Pudding custard for me. ఇది వచ్చరికి ఫ్రిడ్జ్. వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ మ్యారేజ్ ఎక్కువ చేసుకోరు. బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. Not better, Kuda? See? She's speaking very good Telugu. And he's Kuda's boyfriend. Please say hi. Namaste. నమస్తే. Namaste. Oh, nice. Thank you. ఇదైతే క్యాట్ కోసం ఫుడ్. ఇది వాటర్ వస్తుంది దీంట్లో, ఫిల్టర్ వాటర్ మొత్తం. ఇది వచ్చేసరికి చిన్నపాటి స్పీకర్. మొత్తం హోమ్ థియేటర్ వేసేసారు వీళ్ళ ఇల్లు మొత్తము. ఇది వచ్చేసరికి సాంగ్ వాడచ్చు అనమాట, సెలెక్ట్ చేసుకొని. ఇక్కడ నుంచి వాడితే మన ఇక్కడనైతే ప్లే అవుతుంది అనమాట. Correct. Karaoke. వీళ్ళ క్రిస్మస్ ఈవెంట్ అయింది కదా, సో దాని గురించే మనకైతే ఇన్వైట్ చేసారు. Oh, really? We should do మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మావా. మనకైతే చాక్లెట్లో కల్పిస్తాడంట. Kuda asked me to taste some chocolate liquor. So, yeah, chocolate liquor for me and from Srinas. That's it. Just so you Where is the chocolate? Where is the chocolate? You want me to record your reaction? ఆగలేకపోతున్నాను సార్. సిరప్ లాగా ఉంది. Let's see what Priyanka thinks. కుదా. So, this is my first time trying liquor. Really very first time. 1, 2, 3. But it's really tasty. This is like chocolate. It tastes like chocolate, right? Yeah. That's crazy, right? Yeah, that is very sweet. గ్లాస్ వచ్చేసరికి కింద నుంచి వస్తుంది పైకి. Like dark chocolate. So like it'd be good in like coffee. You put it in coffee. Oh, But it's like, I have to say something. yeah. ఇవైతే స్పూన్స్. Few minutes later. No, No, he no, this is the video. Recording? Yeah. He posted on YouTube. Oh, yeah? You Yeah. got a YouTube channel? Yes. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ వాళ్ళు Vikas? Yeah. Vikas. Shall we start? Shall we start? Yeah, you can start.
గేమ్ నేమ్ వచ్చేసరికి అయితే బింగో గేమ్ అనమాట. బింగో అనగానే ఫస్ట్ నేను తినే బింగో తీసుకొస్తారేమో మనం తినాలనుకున్నా, కానీ కాదంట. మనోడు ఆడ తిప్పుతాడు. బింగో గేమ్ అంటే ఇది. మనోడు ఆడ తిప్పినాక ఒక నెంబర్ చెప్తాడు. నెంబర్ చెప్పినప్పుడు మనం ఈ సర్కిల్ తీసుకొని ఇక్కడ పెట్టాలి. తర్వాత అర్థమైంది. బగి బగి బాగోగిగే ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. I said లేవు తీయు తీసుకున్నా. A few moments later. తగ్గేదలే తగ్గేదలే రీ సీదా తగ్గేదలే థ్యాంక్ యూ అసలు టైం వచ్చేసరికి అయితే 10:46 అవుతుంది. బయటకు వచ్చేసిన అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ నాకైతే కొంచెం వర్క్ ఉంది. నాకు రూమ్లో మా వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు అనమాట. అంటే మేము కూడా వేరే ఒక పర్సన్ని ఇన్వైట్ చేసినాం అసలు మా రూమ్కి. నేను రావద్దు ఇక్కడికి, కానీ ఇన్వైట్ చేసింది కదా, రాకపోతే ఫీల్ అవుతుందేమో అని వచ్చినాను ఇక్కడికి. ఫుడ్ కూడా పెట్టినారు. ఫుడ్ కూడా మా కోసమే తెప్పించింది. అండ్ ఆమె కూడా కొంచెం అయితే చేసింది, మా కోసమే ప్రిపేర్ చేసింది. సో మేమైతే వెళ్తున్నాం. ఇంకా నేను ఇంకొక పర్సన్ అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే మాకు అంత టైం లేదు. సో ఆమెకు వర్క్ ఉంది, నాకు కూడా కొంచెం వర్క్ ఉంది రూమ్లో, అందుకోసం వెళ్ళిపోతున్నాము. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అవ్వ. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. నాకైతే ఒక గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ వచ్చేసరికి అయితే ఇదే, అంటే గేమ్ ఆడినాము. గేమ్ ఆడితే నాకైతే ఇది దొరికింది. సో వెళ్తున్నాం ఇంకా. చలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.